హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం లిబ్రా ఎయిర్ ఫ్రై అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దాము. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. సో నాకు వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 4,800 చేంజ్ చూపించింది. యాక్చువల్ అయితే 5,400 ఉంది ప్రైస్. సో కాకపోతే డిస్కౌంట్ వచ్చేసి 4,800 చేంజ్ ఉంది. సో ఇది వచ్చేసి లిబ్రా బ్రాండ్ నుంచి ఉంది. సో బాక్స్ లోపల ఈ కంటెంట్స్ ఇచ్చారు, ఒక వారంటీ కార్డ్ ఇచ్చాడు. ప్లస్ వీళ్ళు ఏమి ఇచ్చారంటే, ఇది మన వాట్సాప్లో వీళ్ళకి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి రివ్యూ ఇస్తే ఈ యాక్సెసరీస్ 899 వర్త్ యాక్సెసరీస్ ఫ్రీగా ఇస్తారని చెప్పి ఇచ్చారు. ఐ డోంట్ నో ఎంత జెన్యూన్ అనేది. 1 year వారంటీతో వస్తుంది ప్రోడక్ట్. ఒక యూజర్ ఎయిర్ మాన్యువల్ ఇచ్చారు. ప్లస్ ఇది కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ప్రింట్ చేసి ఇచ్చారు. సో ఇది ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే ఇలా ఉంది. సో పైన వచ్చేసి క్రోమియం ఫినిష్గా ఇచ్చారు. ఇదంతా ప్లాస్టికే, ఏది కూడా మెటల్ లేదు ఇందులో. సో ఇక్కడ చూసినట్లయితే పైన లిబ్రా అని చెప్పి బ్రాండ్ నేమ్ ఇచ్చారు. సో ఇది ఫ్రంట్ వ్యూ నుంచి. సైడ్ వ్యూ చూపిస్తాం మీకు. సైడ్ వ్యూ నుంచి చూసినట్లయితే ఇలా ఉంది. ఇదంతా ప్లాస్టిక్, బ్లాక్ కలర్లో ఉంది ఇది. సో బ్యాక్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంది. ఇది వచ్చేసి నాకు తెలిసి ఎయిర్ వెళ్ళడానికి ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ వైర్ కనెక్షన్ ఇలా ఇచ్చారు. ఇది గ్లాస్ అన్నట్టు ఇది. సో మనం ఇదంతా ఎయిర్ ప్యూరిఫైర్ వచ్చేసి గ్లాస్తో చేయొచ్చు. సారీ, ఎయిర్ ఫ్రైడ్ వచ్చేసి గ్లాస్తో చేస్తాం అన్నట్టు. సో ఫ్రంట్ నుంచి చూసుకున్నట్లయితే ఫ్రంట్ నుంచి లుక్ ఇలా ఉంది. ఇది హ్యాండిల్. సో ఇక్కడ ఫ్రంట్ వ్యూ గ్లాస్ ఇలా చూడొచ్చు. సో బాటమ్ అయితే ఇలా వచ్చింది. బాటమ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మోడల్ నేమ్ ఇచ్చాడు. ప్లస్ కెపాసిటీ 4.5 లీటర్స్ కెపాసిటీ, 220 వాట్స్ 240 వాట్స్ పవర్ సప్లై అన్నట్టు ఇచ్చారు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఇదంతా ప్లాస్టిక్దే ఉంది. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను గ్లాస్ జారు. సో ఇది ఈ బ్రాండ్ తీసుకోవడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే, మిగతావన్నీ మనకు టెఫ్లాన్ కోటింగ్తో వస్తుంది, అల్యూమినియం టెఫ్లాన్ కోటింగ్తో వస్తుంది. అది వాడగా మేబీ అదంతా కిందంతా అతుక్కుపోయి మనం వాష్ చేసేటప్పుడు ఆ టెఫ్లాన్ కోటింగ్ లీక్ అయిపోయి ఫుడ్లో మిక్స్ అయిపోయి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది గ్లాస్ అయితే మనకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఏమి కెమికల్స్ ఉండవు. సో దీనికి మనకు ఒక గ్రిల్ ఇచ్చాడు. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనుకుంటాను. ఆ గ్రిల్ ఇచ్చాడు. లోపల గ్లాస్ జార్ చూసుకున్నట్లయితే మీరు ఇది చూడొచ్చు, ఇంత ఉంది. సో మంచి క్వాలిటీగానే ఉంది గ్లాస్ జారు. బట్ ఇది కొంచెం జాగ్రత్తగా వాడాలి. సో దీంట్లో ఇదొకటి మాత్రమే ఇచ్చాడు. సో అంతకుమించి యాక్సెసరీస్ ఏమి ఇవ్వలేదు ఇందులో. సో అదొకటి డిసప్పాయింట్ అనిపించింది నాకు. ఇంకొన్ని యాక్సెసరీస్ బ్రష్ కానీ అవి కానీ ఇచ్చింటే బాగుండు. బట్ ఆయన ఏమంటున్నాడంటే, మనకు రేటింగ్స్ రివ్యూ ఇచ్చి మళ్ళీ వాళ్ళు స్క్రీన్ షాట్ పంపిస్తే ఇస్తామన్నట్టు ఇచ్చాడు. అది కూడా ఫ్రీ గిఫ్ట్ కూపన్ అన్నట్లు. సో మిషన్ చూసుకున్నట్టే చాలా లైట్ వెయిట్ ఉంది. ఆ గ్లాస్ జార్ ఒకటి వెయిట్ ఉంది, కానీ ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. మీరు పైన చూసుకున్నట్టయితే ఇక్కడ హీటింగ్ కాయిల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది హీటింగ్ కాయిల్ ఉంది. ఇది ఫ్యూజ్ అనుకుంటాను. సో ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఒక స్క్రూ లేదు ఇక్కడ ఫిట్టింగ్. మేబీ మన వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో తెలీదు. సో ఇక్కడ వైర్ కూడా చూసుకోవచ్చు. వైర్ ఇట్లా కట్ అంటే ఫినిషింగ్ బాగోలేదు వీళ్ళు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం ఫినిషింగ్ ఇంప్రూవ్ చేసింటే బాగుండు. ప్లస్ ఇందులో ఒక స్క్రూ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక స్క్రూ మిస్ అయింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ స్క్రూ ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఇది ఒక స్క్రూ మిస్ అయ్యింది. సో ప్రోడక్ట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. ఇన్ కేస్ గ్లాస్ జార్ పెడితేనే చాలా వెయిట్ వస్తుంది. సో లోపల వచ్చేసి మీకు గ్రిల్ ఇలా కనిపిస్తుంది. హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. దీని బేస్ ఇలా ఉంది. ఇక్కడ లబ్బర్ మాదిరిగా మ్యాట్ మాదిరిగా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇట్లా సాకెట్ ఇచ్చాడు. చిన్నగా ఉంది, పెద్ద సాకెట్ ఏం కాదు. వైర్ లెంత్ చూసుకున్నట్లయితే కూడా మీరు ఇలా చాలా మరీ పెద్దది ఏం కాదు, చిన్నగా ఏం లేదు, ఓకేగా ఉంది. ఇది ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఆన్ చేసినట్లయితే మీకు ఇన్ని ప్రీసెట్ మెనూ ఆప్షన్ ప్లస్ టైమరు ఆన్ అండ్ ఆఫ్ అని ఉంది. ఆన్ ప్రెస్ చేస్తే ఇది గ్రీన్లో చేంజ్ అవుతుంది. ఇక్కడ మెనూ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ మెనూ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అని చెప్పి ఇచ్చాడు. ఇంకోటి వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ సెకండ్ వన్. థర్డ్ వచ్చి ఎగ్ టార్ట్ అని చెప్పి ఇచ్చాడు. ఫోర్త్ వన్ వచ్చేసి స్టీక్ అని చెప్పి ఇచ్చాడు. ఫిఫ్త్ వన్ వచ్చేసి రోస్ట్ ఫిష్ అని ఇచ్చాడు. సిక్స్త్ వన్ వచ్చేసి బార్బిక్యూ అని ఇచ్చాడు. సెవెంత్ వన్ వచ్చేసి చికెన్ లెగ్ అని ఇచ్చాడు. సెవెంత్ అయిపోయిన తర్వాత ఎయిత్ వన్ టైమింగ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మినిట్స్ మనం ఇంక్రీజ్ డిక్రీజ్ ఇట్లా చేసుకునే మాదిరిగా ఇచ్చాడు ఇక్కడ టైమింగ్. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే స్వీట్ పొటాటో అని కూడా ఇక్కడ ఉంది.
సో టైమింగ్ అంటే ఈ ప్రీసెట్ అనుకుంటా ఇవన్నీ. సో ఇక్కడ టైమింగ్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకు కావాలంటే టెంపరేచర్ కూడా, ఇక్కడ టెంపరేచరు టైమింగ్స్ ఇవి 2 సెట్ చేసుకొని ఆన్ చేసుకునే విధంగా ఇచ్చాడు. ఇన్ని కొన్ని ప్రీసెట్ మోడ్స్ ఉన్నాయి. సో ఇలా తాను బట్ మేక్ ష్యూర్ మీకు ఈ బ్రాండ్లో మాత్రమే గ్లాస్ జార్ అవైలబుల్ ఉంది. ఉషా బ్రాండ్లో కూడా ఉంది. మీకు మంచి బ్రాండ్లో కావాలంటే ఉషా బ్రాండ్లో కూడా అవైలబుల్ ఉంది. 8,000 కాస్ట్ ఉంది. ఈ లిబ్రా బ్రాండ్లో గ్లాస్ జార్లో 5,000కి 4.5 లీటర్స్, ఇది 4.5 లీటర్స్లో అవైలబుల్ ఉంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం నాకు ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండు అనిపించింది. మొత్తం ప్లాస్టిక్ ఉంది, అది కూడా కొంచెం అంత హార్డ్గా అనిపించలేదు. సో గ్లాస్ జార్ అయితే బాగుంది. సో దీన్ని యూజ్ చేసి మీకు చెప్తాను రెసిపీ ఎలా వస్తుందనేది. థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్, షేర్ చేయట్లేదు. సో మీరు ఇలా లైక్, షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్ ఉంటుంది ఇలాంటి ప్రోడక్ట్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయడానికి కోసం. సో మీ ప్రోడక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను.